హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. డైలీ టార్గెట్ వీడియో రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి 13th డే. సో ఈరోజు మీ యొక్క టార్గెట్ చూద్దాం. అదేవిధంగా 12th డే ఎంతవరకు చదివారో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వెరీ సారీ, లాస్ట్ వీక్ నేను అవైలబుల్గా లేను, అందుకే వీడియో చేయలేకపోయాను. సో మన దగ్గర ఉన్న మెయిన్ లూపోల్ ఏంటి అంటే క్లాసెస్ చెప్పడం అండ్ రెగ్యులర్గా మనం అంటే ఒక 10 రోజులు చెప్తే ఒక 2-3 రోజులు బ్రేక్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా మనం ఒప్పుకోవాలి, మన యొక్క తప్పు కూడా. ఎందుకంటే కంప్లీట్లీ ఒక క్లాస్ చెప్పాలంటే ఫోకస్డ్గా టైం అనేది ఉండాలి. మనం ఎక్కడో అవైలబుల్గా లేని ప్రదేశం నుండి ఏదో ఒక వీడియో అయితే చేయలేం కదా. సో అందుకే సో వెరీ సారీ. రైట్, 12th డే మన యొక్క టార్గెట్ ఏ విధంగా ఉండే అంటే నెంబర్ సిస్టంలో ఫస్ట్ వీడియో ఇన్ ద సెన్స్ కొంత భాగం చదవమని చెప్పాను. మొత్తం 5 రోజులుగా మనం కేటాయించుకున్నాం. లిటరేచర్ అవార్డ్స్ గురించి మొత్తం చదవమని చెప్పాను. ఐక్యరాజ్య సమితి గురించి చదవమన్నాను. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ గురించి చదవమన్నాను. క్లాక్స్లో మొత్తం 3 రోజులు టైం స్పెండ్ చేస్తే ఒక రోజు చదవండి అని చెప్పాను. సో అందులో కూడా పెద్దగా అవసరం లేదు, జస్ట్ ఆ ముళ్ళుల మధ్య కోణం ఎంత, ఈ టైం అయినప్పుడు కోణం ఎంత, లేదా 3 నుండి 4 మధ్యలో 90 డిగ్రీల కోణం ఎప్పుడు ఉంటుంది, 180 డిగ్రీ కోణం, ఇంతే. ఇంతకు మించి పెద్దగా అవసరం లేదు ఫర్ ఇండియన్ రైల్వేస్కి. ఓకేనా? రైట్, చూద్దాం ఒకసారి. చూసే ముందు దీనికి సంబంధించి మన ఒక బుక్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. అందరూ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి ఒకసారి. కోర్సు తీసుకునే ముందు మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అండ్ మీ మనసుకు అనిపిస్తే దాన్ని తీసుకోండి, లేదంటే అసలు వద్దు. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. సో మీకు గ్రూప్ డి కోర్స్ అయితే ఈరోజు మాత్రమే 175 రూపీస్ అండి. రేపటి నుండి 200 రూపీస్కి చేంజ్ చేస్తాను. సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఈరోజే తీసుకోండి. అండ్ ఇండివిజువల్గా అయితే మీకు 60 రూపీస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ది 100 రూపీస్ ఉంది. సో తీసుకోవాలి అనుకున్న వారు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా న్యాయం అయితే ఉంటుంది అక్కడ. ఓకే, చూద్దాం ఒకసారి. 12th డే క్వశ్చన్స్ కనుక చూస్తే, భారతదేశపు మొట్టమొదటి నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత ఎవరు? క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. భారతదేశపు మొట్టమొదటి నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత. నెక్స్ట్ వన్, 2024లో ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? మొదటి జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది? తన ఏ భాషలోని, ఏ లాంగ్వేజ్లోని రచనకు రావడం జరిగింది? మొదటి సాహిత్య అకాడమీ పురస్కారాలు ఏ సంవత్సరంలో ఇచ్చారు? రౌండ్ టేబుల్ సమావేశాల అనంతరం ఏర్పడిన చట్టం ఏది? అసలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏది? నెక్స్ట్, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన వ్యక్తి ఎవరు? అండ్ నెక్స్ట్, గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2వ రౌండ్ టేబుల్ సమావేశం విఫలం అవ్వడంతో కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. అది ఎప్పుడు? అందులోని అంశాలు ఏవి? గాంధీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు? పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఎప్పుడు జరిగింది? ఐక్యరాజ్య సమితికి పూర్వం ఉన్న శాంతి సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి చిహ్నం ఏది? 51 దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి చార్టర్పై ఎప్పుడు సంతకం చేశారు? ఐక్యరాజ్య సమితి అధికార భాషలేవి? ఐక్యరాజ్య సమితి సాధారణ సమితి సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయులు ఎవరు? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఏ దేశాలకు ఉంది? ఆన్సర్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, ఎప్పుడు కూడా అది అలవాటు చేసుకోండి. ఓకేనా? సో మధ్యలో చూసి స్కిప్ చేస్తూ చూసి అందులోని డౌటే మళ్ళీ అడగకండి. నేను అలాంటి వాటికి రిప్లై కూడా ఇవ్వను మ్యాక్స్. సో మనం ఒకటి చేస్తున్నప్పుడు కొద్దిగా బాధ్యతగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? క్లియర్. అండ్ డే 13th కనుక చూస్తే నెంబర్ సిస్టమ్ మొత్తం 5 రోజులు అనుకున్నాం, 2వ రోజు చదవండి. క్లాక్స్ 3 రోజులు అనుకున్నాం, 2 రోజులు చదవండి. కెనెటిక్ ఎనర్జీ చదవండి, గతి శక్తి. సుప్రీంకోర్టు, ఇండియన్ పాలిటీ నుండి సుప్రీంకోర్టుకి సంబంధించిన పూర్తి సమాచారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్టికల్స్ కావచ్చు, రీట్స్ కావచ్చు,
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క అధికారాలు కావచ్చు, సుప్రీంకోర్టు ఏమేం చేస్తూ ఉంటుంది, కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ రోజు నుండి గ్రూప్ డీకి వీలున్నన్ని క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను చెప్పాను కానీ నేను అవైలబుల్గా ఉంటే డెఫినెట్లీ క్లాసెస్ చెప్తాను. నేను ఓ రోజు క్లాస్ చేయలేదంటే ఆ రోజు అవైలబుల్గా లేను అని మాత్రమే అర్థం. ఓకే, సో అదొక్కటి మీరు గ్రహించండి, ఆ ఒక్కదాన్ని మన్నించండి. క్లియర్? సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.